హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే 34 సైజు బ్లౌజ్ కటింగ్ అండి. ఇది ముందుగా మనం కింద నడుం పట్టేయడానికి హాఫ్ ఇంచ్ అయితే మనం ముందుగా స్కేల్తో గీత గీసుకోవాలండి. ఏదన్నా క్రాస్ అయితే ఉంటే మాత్రం ఆ క్రాస్ను మనం కట్ చేసుకోవాలి. తర్వాత స్కేల్తో ఒక హాఫ్ ఇంచ్గా డ్రాగ్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుం సైజ్ అయితే 8.5 అండి. మనం డాట్స్ వేస్తాం కదండి వెనక, ఆ డాట్ కోసం 1 ఇంచ్ ఎగస్ట్రా అంటే 9.5 పెట్టుకోవాలండి. ఇక్కడ 9.5 పెట్టాను. నెక్స్ట్ బ్లౌజ్ పొడవండి 15 ఇంచులు. 15 ఇంచులు మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా 15 ఇంచులకు పెట్టుకొని పొడవు చేసుకోవాలి. ఇక్కడ ఏంటా కొంచెమే క్లాత్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇది వేరే బ్లౌజ్లో మిగిలితే 80 పాయింట్లు ముక్కిచ్చారండి కస్టమర్స్. 2 ముక్కలు ఇస్తే అందులో ఒక దానికి యాడ్ చేసి ఇంకోటి మళ్ళీ హాఫ్ ఉంటే దాన్ని కట్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకోండి 15కి. నెక్స్ట్ షోల్డర్ పెట్టుకోవాలండి. షోల్డర్ అయితే మాత్రం 5.5కి మనం మార్క్ చేసుకోవాలి. దాన్ని 3 ఇంచులకి మళ్ళీ షోల్డర్కి వదిలేసుకోవాలి. ఇలా డ్రాగ్ చేసుకొని స్కేల్తో ఒక స్ట్రైట్ గీత గీసుకోండి. ఇప్పుడు 3 ఇంచులకి మనం పెట్టుకోవాలి షోల్డర్ అండి. అది నెక్కి 2.5 అండి. ఇప్పుడు ఆమ్ రౌండ్ కూడా చూసుకోవాలండి. మనం కరెక్ట్గా చూసుకోవాలంటే ఇలా కూడా కొలుచుకోవాలండి, అటు ఎక్కువ తక్కువలుగా రాకుండా ఉండడానికి. ఇప్పుడు 5.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 10 ఇంచెస్ 9.5కి ఇంకొక ఇంచు ఎగస్ట్రా కలుపుకొని 8.5కి 1.5 ఇంచు ఎగస్ట్రా కలుపుకొని 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. అక్కడికి 10 ఇంచెస్. ఇప్పుడు ఈ పైనుంచి ఈ కిందకి ఇందాక 9.5కి పెట్టాను కదా, ఆ 9.5కి మనం మార్క్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ ఇందాక 5.5 పెట్టాం కదండి, దాన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలండి ఆమ్ రౌండ్ కోసం. 1 ఇంచ్ మార్క్ చేసుకొని అలా ఒక గీత గీసేసుకుంటే మనకి ఆమ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు కరువు స్కేల్ ఉంటుంది కదండి, ఆ కరువు స్కేల్తో బిగినర్స్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఈ కరువు స్కేల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా 8.5 వస్తుంది. నడుము లూజ్ ఎంత వస్తుందో సేమ్ అంతేనండి. మనం నడుము లూజ్ని ఎలా కొలుసుకోవాలి అనేది మాత్రం మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అది ఎలా అనేది 34 సైజు బ్లౌజ్ ఉంటే 34 సైజు బ్లౌజ్ని మనం 34 దగ్గర నుంచి ఒకటి టేప్ మడత పెట్టుకోవాలి. 34 దాకా టేప్ మడత పెట్టుకుంటే అందులో వచ్చే హాఫ్ ఇంచ్ని మళ్ళీ ఇంకొక మడత పెట్టుకోవాలి. అలా 4/4 చేసుకొని 4వ భాగాన్ని మనం నడుము లూజ్గా మనం తీసుకుంటాము. ఉక్సుల పట్టీ నుంచి కాజా పట్టీ వరకు మనం కొలుసుకోవాలి ముందు బ్లౌజ్ని. ఇలా వచ్చిందండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ని మనం 1.5 ఇంచ్ ఖర్చుకండి. ఇక్కడ ఖర్చు మనం పెట్టుకుందాము. మన ఇష్టం, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు, 2 అయినా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, ఎంత కావాలనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు. స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము అండి 5.5 ఉందండి నడుము. ఆల్రెడీ నేను బ్లౌజ్ మెజర్మెంట్ అనేది చూసుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తాను. ఆ ఐడియాతోనే నేను కట్ చేస్తున్నానండి. కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే 3.5 పెట్టండి. కొంచెం వీళ్ళ పర్సనాలిటీ ఎక్కువ కాబట్టి పైన 2.5 కింద 3. ఇలా పెట్టేసి స్కేల్తో ఒక మార్క్ చేసుకోవాలి.
ఈ విధంగా గీసేసుకోవాలండి. ఇలా గీయడం వల్ల అయితే రౌండ్ నెక్ అనేది చాలా నీట్గా బ్రాడ్గా చక్కగా ఉంటుంది. ఈ కరువు స్కేల్తో మాత్రం మనం మార్క్ చేసుకోవాలి. మీకు ఇంకా డీప్ కావాలి అనుకుంటే మాత్రం 3.5 అయినా పెట్టుకోవచ్చండి. పైన ఖర్చులకండి జాయింట్లు వేస్తాం కదా, ఆ జాయింట్స్కి మనం 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి బ్లౌజ్ని. ఆ మార్కర్ మీదే మనం కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ చాలా నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. మీ డౌట్లు నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వీడియోలోనైనా మీకు బ్లౌజ్తో ఎలా కట్ చేయాలి అనేది పూర్తిగా మీకు నేను చెప్తాను. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టుకోవాలండి. మనం కుట్టేటప్పుడు మర్చిపోకుండా ఉంటామండి ఇట్లా డ్రాగ్ చేయడం వల్ల. ఇప్పుడు 4 ఇంచెస్కి ఇక్కడ నుంచి బ్యాక్ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నామంటే వెనక డాట్లు వస్తాయి. మనం ఆ డాట్లు వేయాలి కదా, ఆ డాట్లకి 4 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. లేదు అనుకుంటే ఇలా మడత పెట్టైనా మనం ఖర్చు ఎక్కడి వరకు అయితే మనం నడుములు వస్తుందో అక్కడ వరకు మనం మార్క్ ఇట్లా మడత పెట్టుకొని ఇలా ఒక రఫ్ చేసుకుంటే ఆడ మార్క్ పడిపోతుంది. 4 ఇంచెస్ 4 ఇంచుల పొడవు పెట్టుకోవాలండి. పెద్ద బ్లౌజులకి ఏదైనా సరే 30 దగ్గర నుంచి ఆ పైన ఎంతైనా సరే 4 ఇంచులు పెట్టుకోవాలి. 30 పైన 30 తర్వాత 40 42 అట్లా అయితే మాత్రం 4.5 పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తెలిసిపోతుంది. ఇది బ్యాక్. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. మీకు ఇందాక 1/2 ఇంచులో అలా సోగం క్లాత్ కనిపించింది కదా, ఇది మళ్ళీ 30 పాయింట్లు ముక్క ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఇది హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ పొడవు 7 ఇంచులండి. ఇది ముందుగా మనం హెమ్మింగ్ చేసుకోవడానికి పట్టి మడుస్తాం కదండి, దానికోసం ముందుగా ఒక గీత గీసేసుకోవాలి. నెక్స్ట్ 7 ఇంచులు పెట్టుకోవాలి. 7 అయితే 7.5 పెట్టుకోవాలి, ఖర్చులోకి కూడా పోవాలి కాబట్టి 7.5. సో 8.5 అయితే మాత్రం లూజ్ ఉందండి. పైన మనం మార్క్ చేసుకున్న దాని దగ్గర నుంచి 3 ఇంచుల కిందకి పెట్టుకొని అక్కడ నుంచి మనం లూజ్ చూసుకోవాలండి. 8.5 ఇలా క్రాస్గా పట్టుకుంటే మనకు కూడా 8.5 వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మార్క్ చేసుకోవాలి. ఒకసారి హ్యాండ్ లూజ్ కూడా మనం కొలుసుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చి 6.5 ఉంది. ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్కి ఒక గీత గీసేసుకొని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం మార్క్ చేసుకుందాం. కొంచెం క్రాస్గా రానిస్తూ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా అయితే మనం హ్యాండ్ని కట్ చేసుకోవాలి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇలా డాట్లు పెట్టుకోవాలండి. మనం ఎక్కడికైతే మనం మార్క్ చేసుకుందామో అక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని క్రాస్ తీసుకోవాలండి.
ఈ క్రాస్ తీసుకుంటే మనకి రెండు ఒకవైపుకే రావాలండి క్రాస్లు అనేది. 1 ఇంచి మనకి ఇందాక మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు మనకి ఫ్రంట్ వైపుకి మనకు రావాలి. అది లూజ్ అండి. స్కేల్తో ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే కుట్టేటప్పుడు కరెక్ట్గా అదే మనం మార్క్ చేసుకున్న వేలోనే వస్తుంది. ఇది మార్కర్ వేలండి. ఈ మార్కర్ వేలతో ఇలా మనం కనుక డ్రాక్ చేస్తే కరెక్ట్గా 4 లేయర్స్ ఉన్నాయి కదా, 4 లేయర్స్కి కూడా కనిపిస్తుంది. మనం కుట్టేటప్పుడు మళ్ళీ మళ్ళీ కొలుసుకోవాల్సిన అవసరం ఉండదు, మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదిగో చూసారా, ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా దీని మీద కుట్ట అయితే మనం వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది కొంచెం చిన్న చిన్న జాయింట్లు పడడం వల్ల కాస్త ఇలా వేసుకుంటున్నాను. మనం ఫ్రంట్ కట్ చేసుకున్నాం, బ్యాక్ కట్ చేస్తాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని ఈడ కొంచెం జాయింట్లు పడతాయి. సో ఇది మనకి అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే ఇది మనం 2 ఇంచెస్లో ఇలా మడత పెట్టుకుంటాం కాబట్టి షేప్ పట్టీలు వస్తాయి. ఇప్పుడు మీకు ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. ఈ టేప్తో ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక 2 ఇంచెస్కి, నెక్స్ట్ అలానే ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్కి, అంటే మనకి కిందది ప్రాబ్లం లేకుండా ఉండటానికి ఇలా గీసేసుకున్నాము. ఇలా జాయింట్స్ పడితే బిగినర్స్ అయితే కొంచెం డౌట్గా ఉంటారు. స్టార్ట్ చేసి కూడా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి ఇలా అయితే ఒక గీత గీసేసుకోండి, ఎందుకంటే మీకు ముందు తెలియడం కోసం వరకే. ఇలా ఇప్పుడు మార్కర్ వేరుతో మార్క్ చేసుకుందాం. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు యాస్టీజ్గా ఎలా ఉన్నదాన్ని అలా కట్ చేసేసుకుందాం, అలా డ్రాయింగ్ తీసేసుకుందాం మనం. దీన్ని కూడా మనం ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఇది ఇలా గీసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మార్కర్ వేరుతో మనం మార్క్ చేసుకున్నాం. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనం ఎంతవరకు కట్ చేస్తాం అనేది తెలిసిపోతుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకుందాము, మనం క్రాస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఈ విధంగా ఇప్పుడు దీన్ని తీసేసేస్తున్నాం. ఇలాగ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కు ప్రకారంగా ఇలా మనం ఒక గీత గీసేసుకున్నాం. సో ఇక్కడ కూడా ఒకటి, ఇక్కడ కూడా ఒకటి గీసేసుకున్నాం.
సారీ, ఇలాగ. ఇప్పుడు ఇది డౌన్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఇలా డౌన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 1.5 పెట్టుకోవాలి. ఇక్కడ 2.5. ఇక్కడ కూడా 2.5. ఈ 2.5ని ఇలా డౌన్ చేసుకొని ఒక మార్క్ వేసుకుంటే ఇది మెయిన్. ఈ డాట్స్, ఫ్రంట్ డాట్స్ కోసం కొంచెం ఇలా 1/2 ఇంచ్ ఇలా గీత గీసేసుకోండి. చూసారా, 14 ఇంచ్. ఇలా ఇప్పుడు మళ్ళీ మనం హెమ్మింగ్ చేయడానికి కొద్దిగా ఇలా పెట్టేసుకొని 6.5 పెట్టుకున్నామండి. 6.5. ఇందాక మీకు 5.5 అని చెప్పాను, 6 పెట్టానని చెప్పాను. కాదండి, 6 పెట్టుకోవాలి. ఇలా ఒక గీత గీసేసుకోండి. ఇది ఆల్రెడీ గీసాను కాబట్టి ఇప్పుడు దీన్ని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ కొద్దిగా ఇలా ఒక గీత గీసేసుకోండి. సారీ, కనిపించట్లేదు. ఇదిగోండి ఇట్లాగా. ఇప్పుడు స్కేల్తో ఈ విధంగా అయితే డ్రాయింగ్ గీసేసుకోండి. ఇంతేనండి. ఇప్పుడు ఇది రౌండ్ చూసుకోవాలి. ఇది బిగినర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. కర్వ్ స్కేల్ అంటారు దీన్ని. ఇలా పెట్టి కొంచెం ఇలా తీసుకొచ్చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుందండి. ఈ జాయింట్ని మనం తర్వాత వేసేసుకున్నాము. ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ జాయింట్ ఇక్కడ ఇలా. ఓకే, ఇప్పుడు మనం డాట్స్ అనేది ఎలా వేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి, ఇక్కడ ఒకటి పెట్టేసుకోండి. 2.5 అండి. మీకు ఫ్రంట్ డాట్స్ వేసేటప్పుడు అయితే నేను చూపిస్తానండి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి, ఇక్కడ ఒక డాట్, సేమ్ ఇంతేనండి. 7 డాట్ పెట్టుకోండి.
చూసారు కదా, ఇంతేనండి కటింగ్. ఓకే, ఇప్పుడు మనం షేప్ పట్టీలు అనేది ఎలా తీసుకోవాలనేది చూద్దాము. పదిన్నర తీసుకుంటున్నానండి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. తక్కువ అయితే బాగోదు, కానీ షేప్ పట్టీలు 10:30. ఇటు ఒక 3:30. సో ఇక్కడ ఒక 3:30. ఇలా కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఈ విధంగా పెట్టేస్తాం. ఈ విధంగా అండి ఇలా పెట్టేసుకుంటాము. మనకు గుర్తుండడం కోసం ఈ సైడ్ ఇలా ఒక జాయింట్ ఇట్లా పెట్టేసుకుంటే సరిపోయింది. ఇవి షేప్ పట్టీ. ఇప్పుడు నడుం పట్టీ అండి. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇవి హ్యాండ్స్, ఇవి షేప్ పట్టీలు, ఇది నడుం పట్టీ. ఉక్సులు పట్టీ, కాజా పట్టీ అనేది మనం ఇక్కడ తీసుకుంటామండి. కుట్టేటప్పుడు అయితే తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది లైనింగ్ పీస్, లైనింగ్ ముక్క కాబట్టి ఇది లైనింగ్ కట్ చేస్తామండి. ఇప్పుడు మనం లైనింగ్ అనేది ఎలా కలుపుకోవాలనేది చూద్దాము నెక్స్ట్ వీడియోలో.